డిసెంబర్ 24న అగ్ని ప్రమాదం కారణంగా అమెరికాలో మృతి చెందిన నల్గొండ జిల్లా గుర్రపు తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ పిల్లల మృతదేహాలు ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నాయి. మృతదేహాలను నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చికి తరలించి అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. శ్రీనివాస్ నాయక్ ముగ్గురు పిల్లలు సాత్విక షారోన్ నాయక్, ఆరోన్ సుహాస్ నాయక్, జోయి సుచిత్ర నాయక్ అమెరికాలో నివసిస్తున్నారు. డిసెంబర్ 24న అమెరికాలోని టెన్నెస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వారు మృతి చెందారు. ప్రార్థనల అనంతరం వారి మృతదేహాలను సొంతూరు నల్గొండ జిల్లా గుర్రపు తండాకు తరలించనున్నారు. శనివారం ఉదయం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభునందు ఉన్న విశ్వాసము నిరీక్షణను బట్టి వారు ఈ లోకంలో లేరు, ప్రభుతో నిత్య జీవంలో ఉన్నారు అనే నమ్మకము నిరీక్షణ ఈరోజు మమ్మలను నిలబెట్టుతుంది. మాకు కలిగిన ఈ దుఃఖంలో మమ్మలను ప్రార్థనలో ఎత్తిపట్టుకున్న మా తోటి మాతృ సంఘము, హైదరాబాద్ బ్యాప్టిస్ట్ సంఘము, బంజారా సంఘాలు, మరి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా మమ్మల్ని అందరూ ప్రార్థనలు ఎత్తిపట్టుకున్నారు. మీ ప్రార్థనలు ప్రభు కృపను బట్టి మేము ఇంకా మరి వాస్తవానికి సజీవులంగా ఉన్నాం, ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నాం. ప్రభుత్వానికి ప్రత్యేకమైన వందనాలు. రాష్ట్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వం కూడా సహకరించి మా పిల్లల భౌతిక కాయములు మన దేశానికి తీసుకురావడానికి తోడ్పడినందుకు, అన్ని విధాల సహకరించినందుకు ప్రత్యేకమైన వందనాలు. వీళ్ళ బెడ్కు అగ్ని కూడా టచ్ కాలేదు. వీళ్ళ బాడీ మనం మామూలుగా నార్మల్ ఎట్లా డెత్ అవుతామో అలాగే డెత్ అయ్యారు. పెద్ద పాప డాక్టర్ కావాలని విషయంతో వెళ్ళింది. బాబు వాళ్ళ డాడీ లాగా పాస్టర్ కావాలనే విషయంతో వెళ్ళిండు. చిన్న పాప పొలిటీషియన్ కావాలనే విషయంతో వెళ్ళింది. వాళ్ళు అక్కడ పోయి మంచిగా చదువుకొని తిరిగి వచ్చి ఇక్కడ ఇండియాకు వచ్చి బంజారా ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. కానీ వాళ్ళ మరణం ద్వారా ఈరోజు ఇంతమంది వాళ్ళ మరణం ఒక సాక్ష్యంగా నిలబడిపోయింది.